ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దీర్ఘకాలంగా ఉద్రిక్తంగా ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక యుద్ధం జరగలేదు. బదులుగా వారు ప్రాక్సీ యుద్ధాలు, సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలు మరియు బహిరంగ బెదిరింపుల ద్వారా ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలు ఇరాన్ యొక్క అణు కార్యక్రమం, ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ మరియు ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణలో ఇరాన్ యొక్క హిజ్బుల్లా, హమాస్ వంటి సమూహాలకు మద్దతు. జూన్ 13, 2025న ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర సైనిక దాడులు చేసింది. ఇరాన్ యొక్క అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న సైనిక స్థావరాలు మరియు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మరియు 2 అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇజ్రాయెల్ ఈ చర్యలు ఇరాన్ యొక్క అణుబాంబు తయారీని అడ్డుకోవటానికని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులు ఈ దాడులు పౌరులను లక్ష్యంగా చేయలేదని, కేవలం సైనిక లక్ష్యాలపైనే కేంద్రీకృతమైనవని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ రాయబారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఈ దాడులలో 78 మంది మరణించారని, వీరిలో ఎక్కువ మంది పౌరులేనని తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జూన్ 14, 2025న ఇజ్రాయెల్పై డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షేపణలను ప్రయోగించింది. ఇజ్రాయెల్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థలు ఈ క్షేపణలను అడ్డుకున్నాయి, కానీ ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్పై విధ్వంసకరమైన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ఈ సంఘర్షణలో కీలక అంశం. ఇజ్రాయెల్ ఆరోపణల ప్రకారం ఇరాన్ 9 అణుబాంబులకు సరిపడా అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కలిగి ఉంది. ఇందులో 3వ వంతు గత 3 నెలల్లో ఉత్పత్తి చేయబడింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నివేదికలు ఇరాన్ యొక్క అణు కార్యక్రమం సైనిక లక్ష్యాల వైపు సాగుతుందని సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ దీనిని శాంతియుత ప్రయోజనాల కోసమేనని వాదిస్తోంది. ఈ దాడులు పశ్చిమాసియాలో యుద్ధమేఘాలను కమ్ముకున్నాయి. అంతర్జాతీయ పరిశీలకులు ఈ ఘటనలు విస్తృత స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఇరాన్ యొక్క మిత్రదేశం ఈ దాడులను ఖండిస్తూ పూర్తిస్థాయి యుద్ధం సంభవించవచ్చని హెచ్చరించింది. యునైటెడ్ కింగ్డమ్ తన సైనిక ఆస్తులను మరియు జట్లను మధ్యప్రాచ్యంలోకి తరలిస్తోంది. ఇది ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఒమన్లో ఇరాన్తో పరోక్ష అణుచర్చలు జరుగుతున్నాయి, కానీ ఇజ్రాయెల్ దాడులతో ఈ చర్చల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. 2018లో డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందం నుండి అమెరికాను ఉపసంహరించుకోవడంతో ఇరాన్ తన అణు కార్యక్రమంపై అన్ని పరిమితులను తొలగించింది. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం 1979 ఇరానియన్ విప్లవం తర్వాత తీవ్రమైంది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ను ఆక్రమణదారుగా భావిస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు ఆశయాలను మరియు ప్రాంతీయ మిలిటెంట్ సమూహాలకు మద్దతును భద్రతా ముప్పుగా చూస్తుంది. గతంలో ఇజ్రాయెల్ ఇరానియన్ అణుశాస్త్రవేత్తలపై రహస్య హత్యలు, సైబర్ దాడులు వంటివి చేసింది. ఇరాన్, సిరియా మరియు లెబనాన్లో ఇజ్రాయెల్పై ప్రాక్సీ దాడులకు మద్దతు ఇచ్చింది. ఈ ఘటనలు పశ్చిమాసియాలో అస్థిరతను పెంచాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరియు హౌతీలపై ఇజ్రాయెల్ దాడులు వంటి ఇతర సంఘర్షణలతో సమస్య మరింత సంక్లిష్టమైంది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ఫలితాలు అనిశ్చితంగా ఉన్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణ ప్రాంతీయ శాంతి మరియు భద్రతకు పెద్ద ముప్పుగా ఉంది. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం మరియు ఇజ్రాయెల్ యొక్క సైనిక చర్యలు ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. దౌత్యపరమైన చర్చలు విజయవంతం కాకపోతే పశ్చిమాసియాలో విస్తృత యుద్ధం జరిగే ప్రమాదం ఉంది.